ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో శ్రీమతి కటికల కాంతమ్మ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కటికల రామకోటి స్మారక వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు కొనియాడారు. రామకోటి గారు ఎంతో మందికి ఉచితంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, ఆయన సేవలను మరువలేమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ ఫౌండర్, కమిటీ సభ్యులు, స్నేహ సంస్థల చైర్మన్ డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు మాట్లాడుతూ, తన తల్లి గారైన కటికల కాంతమ్మ గారి జ్ఞాపకార్థం ఫౌండర్, ప్రెసిడెంట్, కీర్తిశేషులు శ్రీ కటికల రామకోటి గారు స్థాపించి గత 23 ఏళ్ల నుండి దాదాపు 45 గ్రామాలలోని నిరుపేదల విద్యార్థులకు పుస్తకం లేక చదువులు ఆగకూడదనే ధ్యేయంతో వారికి నోట్ పుస్తకాలతో పాటు కాంపిటేటివ్ బుక్స్, అవార్డ్స్, ప్రైజ్లను, బట్టలను అందజేస్తున్నామని తెలిపారు. గత 23 సంవత్సరాల నుండి నిరాఘాటంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఫౌండర్, ప్రెసిడెంట్, కీర్తిశేషులు శ్రీ రామకోటి గారి 20 సంవత్సరాల స్మారక వార్షికోత్సవాన్ని చింతలపూడిలోని స్థానిక మువ్వా గార్డెన్స్లో ఏర్పాటు చేసినట్లు డాక్టర్ కె శివభాగ్యరావు గారు తెలిపారు. చింతలపూడి కేకేఎం గార్డెన్స్లో ఉన్న కీర్తిశేషులు శ్రీ కటికల రామకోటి గారి విగ్రహానికి పూలమాలలతో అలంకరణ చేశాక ర్యాలీగా అక్కడి నుండి చింతలపూడిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు కొనసాగించారు. వారి విగ్రహాన్ని కూడా పూలమాలలతో అలంకరించడం జరిగింది. మరోమారు అదే ర్యాలీ పొన్నూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల కార్యక్రమం వరకు కొనసాగింది. తిరిగి చింతలపూడిలోని మువ్వా గార్డెన్స్కు చేరుకున్నాక సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పార్స్ నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విజయ్ కుమార్, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్ఎల్ సెక్రటరీని. ఈ కార్యక్రమం కటికల రామకోటి గారి 20వ వర్ధంతి సందర్భంగా అంతకుముందు 3 years బిఫోర్ వాళ్ళు పడిన శివభాగ్యరావు గారు కానివ్వండి, వెంకటరావు గారు కానివ్వండి, వీళ్ళు పడిన కష్టాలు రెండవ వాళ్ళకి రాకూడదు, పుస్తకాలు లేనిదే చదువు ఆగకూడదని ఒక కాన్సెప్ట్తో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పుడు వరకు దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసినప్పుడల్లా అనేకమైన కార్యక్రమాలు, నాటిక పోటీలు కానివ్వండి, ఈ విద్యార్థులు ఉత్తేజపరిచి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే విధంగా ముందు కూడా కొనసాగాలని శివభాగ్యరావు గారిని, వెంకటరావు గారిని ప్రాధేయపడతారు.
ఇక్కడేనండి మాది చింతలపూడి గ్రామము. ఈ కేకేఎం సొసైటీ స్థాపించి 22 సంవత్సరాలు అయింది. 23వ సంవత్సరంలోకి వెళుతున్నామండి. ఈ కేకేఎం సొసైటీ కాన్సెప్ట్ ఏంటంటే పుస్తకం లేక చదువుకోకూడదు అనే కాన్సెప్ట్తో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మా బ్రదర్ భాగ్యరావు గారు, వెంకట్రావు గారు దీన్ని స్థాపించడం జరిగింది. అయితే ఈ కేకేఎం సొసైటీ ద్వారా ఒక 47 నుంచి 60 విలేజ్ల్లో మేము ప్రతి సంవత్సరం పిల్లలకు బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్స్ ఇచ్చే దానిలో నేను కూడా కొంత పార్టిసిపేట్ చేశాను, అంటే సహాయంగా నేను కూడా ఉన్నాను. అయితే ఈ కేకేఎం సొసైటీ ద్వారా ఈ చుట్టుపక్కల విలేజ్లో మెడికల్ క్యాంపులు కానీ ఆ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చేయటం జరిగిందండి. ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో డాక్టర్ కటికల శివభాగ్యరావు గారి తండ్రి గారు అయినటువంటి శ్రీ కటికల రామకోటి గారి 20వ వర్ధంతి సందర్భంగా గార్డెన్ నందు వారికి నివాళులు అర్పిస్తూ మరి శ్రీ కటికల రామకోటి గారి 20వ వర్ధంతి సందర్భం మరియు 23వ వార్షికోత్సవం స్నేహ కటికల రామకోటి గారి ఎడ్యుకేషన్ సొసైటీ వార్షికోత్సవం కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క వేళ మరి స్నేహ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు, వారి సోదరులు, వారి బంధువులు అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, ముఖ్యంగా పుస్తకం లేక చదువు ఆపకూడదనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో పేబ్యాక్ సొసైటీని దృష్టిలో పెట్టుకొని సారు బాల్యదశలో విద్యాభ్యాసం అలంచిన సందర్భంలో పడినటువంటి ఇబ్బందులు నేటి తరం వారు రాకూడదనేటువంటి మంచి సంకల్పం, ఆశయంతో మరి స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం, వివిధ సేవా సంస్థలతో మిళితం చేసి మరి అనేక మంది పేద మహిళలకు మ్యాక్స్ సొసైటీ ద్వారా కానీ, అదేవిధంగా మరి అంబేద్కర్ స్నేహ మరి ప్రజాపాలన దినపత్రికల ద్వారా బహుజనుల సమస్యల మీద నిరంతరం కృషి చేస్తూ మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా బహుజనుల సోదరుల యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సమస్యల్ని పరిష్కరించడం, ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పథకాలని అందజేయడం కూడా జరుగుతున్నటువంటిది. ముఖ్యంగా మరి ప్రతి వార్షికోత్సవంలో కూడా మెరిట్ స్టూడెంట్స్కి గుర్తించి వారి ప్రతిభకు ప్రోత్సహించడం, అదేవిధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వారికి కావాల్సినటువంటి మెటీరియల్ అందజేయడం, మరి ఉపాధ్యాయులుగా సేవలు అందించినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులకి సన్మానం చేయడం, రిటైర్డ్ ఉపాధ్యాయులు కూడా వారిని గుర్తించి సత్కరించడం, దాంతోపాటు వివిధ రంగాల్లో ప్రతిభ చూపినటువంటి వారిని కూడా ఈ యొక్క వేదిక ద్వారా సత్కరించడం, సన్మానించడం, మిగిలినటువంటి వాళ్ళకి ఆదర్శంగా మరి కేకేఎం సొసైటీ చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. మరి ఈ రోజున 29వ తారీఖు 6వ మాసం 2022న చింతలపూడి గ్రామంలో రామకోటి గారి శ్మశాన వాటిక నందు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి మరి ఈరోజు కూడా గతంలో చేసినటువంటి వార్షికోత్సవాల సందర్భంగా చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసి ముందుకెళ్తున్నటువంటి ఈ సందర్భంలో డాక్టర్ కటికల శివభాగ్యరావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఉపాధ్యాయులుగా మరియు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి తరపున కూడా వారికి శుభాశీస్సులు, అందినాలు. నేను డాక్టర్ కాగిత వరప్రసాదరావు ఫ్రమ్ బాపట్ల, స్నేహ క్లబ్లో డెప్యూటీ గవర్నర్గా పనిచేస్తూ ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాం. మరి ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్న కటికల శివభాగ్యరావు గారిని ముందుగా అభినందిస్తూ, మరి వాళ్ళ ఫాదర్ కీర్తిశేషులు రామకోటి గారి 20వ సందర్భంగా, అదేవిధంగా కటికల కాంతమ్మ గారి ట్రస్ట్ సందర్భంగా 23వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఈరోజు మన బాపట్ల దరిదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా శుభదినంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 23వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఈ వార్షికోత్సవంలో తల్లిదండ్రులు పేద స్థితిలో నుంచి మంచి ఉన్నత స్థితికి వచ్చిన సందర్భంగా మరి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆయన తలంపు.
మరి లేని స్థితిలో నుంచి పైకి వచ్చారు కాబట్టి అదే స్థితిలో మన తల్లిదండ్రులు చదివించుకోవాలని, పిల్లల్ని మంచి భవిష్యత్తులో ఉండాలని సార్ కోరిక. దాంట్లో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్స్కి 10 మందికి సన్మానం జరుగుతూ ఉంది. అదేవిధంగా 15 మందికి రిటైర్డ్ టీచర్స్కి సన్మానం జరుగుతూ ఉంది. అదేవిధంగా గొప్ప విషయం ఏంటంటే 2021, 2022 సంవత్సరంలో 10th క్లాసులో టాపర్గా వచ్చిన 26 మందికి దరిదాపుగా క్యాష్ ప్రైజ్ ఇస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా విడివిడి ఊర్లో, వేరే వేరే ప్రాంతాల్లో, ఆయా ఊరుల్లో టాపర్స్గా వచ్చిన వాళ్ళకి పేర్లు రాస్తూ 20 మందికి ఇక్కడ వాళ్ళకి సన్మానం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే మన సంస్థను ఉపయోగించుకుని ఏదైనా కాస్త ఇదివరకు ఏదైనా మెడిసిన్ తాగే అలవాటు ఉంటే దాన్ని మానుకుంటే వారికి కూడా 8 మందికి సన్మానం జరుగుతూ ఉంది. అదేవిధంగా చాలామంది పేద స్థితి నుంచి ఇక్కడ ఎరువుల ఫ్యాక్టరీ మనది ఉంది కాబట్టి పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు ఇవన్నీ వాడుకుని మంచిగా సంపాదించుకున్న వాళ్ళకు కూడా దరిదాపుగా 16-17 మందికి సన్మానం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల్లో పనిచేస్తూ మరి అనేక కార్యక్రమాలు మన కోవిడ్-19 విషయంలో కానీ ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్న వారికి కూడా సన్మానం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ చింతలపూడిలో సారబుట్టిన చింతలపూడిలో ఉన్న ఆడవాళ్ళందరికీ చీరలు, మగవాళ్ళందరికి కూడా పంచులు డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలని మేము ఆశిస్తూ అనేక పేద మందికి, నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఒక 15 కార్యక్రమాలు చేస్తూ మరి ఏరియా మొత్తాన్ని డెవలప్ చేస్తున్న శ్రీ కటికల శివభాగ్యరావు గారికి మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ జై భీమ్. విజయ్ కుమార్. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో రైతన్నలతో కలిసి రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు. అనంతరం టీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీల నుండి 100 మంది మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కడాల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ కటుకూరి సుధాకర్ రెడ్డి, అంతడుపుల ఓదేలు, అరగొండ రాజ్ కుమార్, అశోక్, దాసరి కొమరయ్య, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. గారు కాంగ్రెస్ వారికి ఆహ్వానిస్తా ఉన్నాం. కార మహేందర్ గారు, ఉమ్మల మల్లేష్ గారు, కల్లూరి తారంపల్లి కనకయ్య గారు, స్వరూప గారు, పురుగు మందులపై ఉక్కుపాదం కారణమైన వ్యక్తులపై పీడీఎఫ్ కేసుతో కఠిన జప్తు చేసి పంటల లాగా మరి ఏదైతే రైతులు నష్టపోతా ఉన్నారో అటువంటి రైతులందరికీ వాళ్ళ ఆ కంపెనీల ఆస్తులు జప్తు చేసి ఆ రైతులందరూ కూడా నష్టపరిహారం ఇచ్చేలా ఇందిరమ్మ రైతు భరోసా కింద వానకాలం 7,500, ఏసంగి 7,500, మరి 2 పంటలు కలిసి 15,000 రూపాయలు, కౌలు రైతులకు కూడా అదే విధంగా 15,000 రూపాయలు. మరి భూమి లేకుండా ఉండి ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ నెలకు 1,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 12,000 రూపాయలు మరి రైతు కూలీలు కూడా ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా మీరు గట్టిగా చప్పట్లతో ఆమోదించాలని కోరుతా ఉన్నాం. కూలి రైతులతో పాటు రైతు కూలీలు కూడా చాలా మంది ఉంటారు. అదే కాకుండా మూతపడ్డ చక్కెర కర్మాగారం జరిపించి పసుపు బోర్డు ఏర్పాటు, అదేవిధంగా పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూము లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యజమాన హక్కులు, ధరణి పోటీల రద్దు, దాని స్థానంలో అందరి భూముల రక్షణ కల్పించేలా సరికొత్త నియమ వ్యవస్థ. ఇవాళ మూలసాల నుండి మనం ఏదైతే ఒక పక్క ఓదరి శివారు, ఒక పక్క పెద్దపల్లి శివారు, పెద్దపల్లి మండలాభివృద్ధి పోతే మరి అప్పుడెప్పుడు 10 ఎకరాలు అనుకున్నాం. వెంకటేశ్వర దగ్గర 10 ఎకరాలు అనుకుని ఉంటాడు. 10 ఎకరాలు అనుకుంటే అది ఆనాడు పాల్గొంటుంది.
పాస్బుక్ ఐడీలు వచ్చింది. ఇవాళ ఆ భూమి మళ్ళీ ఈ కొత్త రెవెన్యూ శాఖ వచ్చిన తర్వాత కొత్త పాస్బుక్ కొత్త డీటెయిల్ ఇచ్చిన తర్వాత ఈ భూమి పోయి మళ్ళీ అమ్మిన పేరు. కమ్యూనిస్టు నాయకుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెళ్లిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పెన్షన్లు గతిలేవని, దళితులకు ఇస్తానని చెప్పినా 3 ఎకరాల భూమి జాడలేదని నిలదీశారు. ఉచిత ప్రసంగాలు ఇవ్వడమే తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల యోగక్షేమాలు పట్టడం లేదని అన్నారు. రైతులకు ఎరువులు, పురుగుల మందులు ఇస్తున్నామని చెప్పి మరిచిన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అర్హులకు డబల్ బెడ్రూమ్లు, రుణమాఫీలు, రేషన్ కార్డులు ఇప్పటి వరకు ఉనికే లేదని అన్నారు. చర్లగూడెం రిజర్వాయర్ నందు భూములు కోల్పోయిన రైతులకు 7 ఏళ్లు గడిచినా ప్రభుత్వం న్యాయం చేయలేదని, కేవలం గద్దెనెక్కడం కోసమే ప్రజలకు నకిలీ హామీలిచ్చి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఈ నిరసనలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్, సిపిఐ నాయకులు, ఏఐవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరిచిన కేంద్రం తాజాగా నిత్యావసరాలపై పలు వస్తువులపై జీఎస్టీ పెంచింది. ఇక నుంచి ప్యాక్డ్ లేదా లేబుల్ చేసిన ఆహార పదార్థాలపై కూడా జీఎస్టీ విధించనున్నారు. దీంతో ఆయా ఆహార పదార్థాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. అంతేకాకుండా బ్యాంకులు జారీ చేసే చెక్ బుక్లపై వసూలు చేసే రుసుముపై కూడా జీఎస్టీ అమలు కానుంది. తాజా నిర్ణయంతో మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్, తేనె వంటి ఆహార పదార్థాల ధరలు మరింత పెరగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఢిల్లీలో 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలు వస్తువులపై జీఎస్టీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గోధుమ పిండి, పఫ్డ్ రైస్, పెరుగు, లస్సీ, మజ్జిగ మరియు పన్నీర్ వంటి ముందే ప్యాక్ చేయబడిన, లేబుల్ చేయబడిన ఆహార పదార్థాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చారు. రోజుకు 1000 రూపాయల కంటే తక్కువ అద్దె ఉన్న హోటళ్లకు మినహాయింపును ఉపసంహరించుకోవడం మరియు వస్తువుల హోస్ట్ కోసం ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ సవరణ, ఎడిబుల్ ఆయిల్స్, బొగ్గు, ఎల్ఈడి ల్యాంప్స్, ప్రింటింగ్ ఇంక్, కత్తులు మరియు సోలార్ వాటర్ హీటర్లకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలు వస్తువులపై జీఎస్టీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఛత్తీస్గఢ్ వంటి బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు తమకు ఇచ్చే జీఎస్టీ పరిహారపు వాటాను ప్రస్తుతం 50% నుంచి 70 నుండి 80% పెంచాలని కోరుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న మండలి బంగారు ఆభరణాలు మరియు విలువైన రాళ్ల తరలింపుపై ఎలక్ట్రానిక్ బిల్లును రాష్ట్రాలు నిర్ణయించవచ్చని కౌన్సిల్ సిఫార్సు చేసింది.
ఈ బిల్లు 2 లక్షల రూపాయలు మరియు అంతకంటే ఎక్కువ ఉండాలని రాష్ట్ర మంత్రుల బృందం సిఫార్సు చేసింది. ముందుగా ప్యాక్ చేసిన కూల్ డ్రింక్లు, లేబుల్ చేసిన మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్, తేనె, ఎండిన చిక్కుళ్ళు, ఎండిన మకానా, గోధుమలు, ఇతర తృణధాన్యాలు, గోధుమ పిండి, బెల్లం, పఫ్డ్ రైస్ సంబంధిత అన్ని ఉత్పత్తులు, సేంద్రియ కంపోస్ట్ ఎరువుకు ఇకపై జీఎస్టీ మినహాయింపు వర్తించదు. వీటిపై ఇక నుంచి 5% పన్ను విధింపు ఉంటుంది. చెక్ బుక్లపై 18% జీఎస్టీ విధించనున్నారు. హోటల్ గదుల రెంటు కూడా పెరగనుంది. రోజుకు 1000 రూపాయల కంటే తక్కువ ఉన్న హోటల్ గదులపై 12% పన్ను విధించనున్నారు. గతంలో దీనిపై ఎటువంటి జీఎస్టీ లేదు. హాస్పిటళ్లలో రూమ్ రెంట్ 5000 దాటితే 5% జీఎస్టీ విధించనున్నారు. గతంలో దీనిపై కూడా ఎటువంటి జీఎస్టీ లేదు. వంట నూనె, బొగ్గు, ఎల్ఈడి బల్బులు, ప్రింటింగ్, డ్రాయింగింగ్, ఫినిష్డ్ లెదర్ ప్రొడక్ట్స్, సోలార్ వాటర్ హీటర్తో సహా అనేక వస్తువుల విషయంలో ఇన్వర్టెడ్ డ్యూటీ కింద పెంచుకోవచ్చని జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారిపాట సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. మరోవైపు గత కొన్ని రోజులుగా తన కుటుంబంతో కలిసి మహేష్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మహేష్ తన భార్య నమ్రతతో కలిసి న్యూయార్క్ సిటీలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ను కలిశాడు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో మహేష్ షేర్ చేశాడు. బిల్ గేట్స్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రపంచంలోని అన్ని గొప్ప విజనరీలో ఆయన ఒకరు. అంతకంటే ఎక్కువ వినయవంతులు. నిజంగా ఒక స్ఫూర్తి అని మహేష్ కామెంట్ చేశాడు. మరో 2 రోజుల్లో ఇండియాకు రానున్న మహేష్ తొలుత త్రివిక్రమ్ సినిమా స్క్రిప్టును విననున్నాడు. జూలైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో మహేష్ సరసన నటించనుంది. భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు 110 గ్రాముల మెథ్ఫార్మిన్, 20 గ్రాముల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియా, టాంజానియా, యెమెన్ వాసులను అదుపులోకి తీసుకున్నారు.
మొత్తం 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీసా గడువు ముగిసిన నైజీరియన్లు అక్రమంగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీకి ఓ ఊరి గ్రామస్తులు భారీ షాక్ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్కు చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడమే కాక లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, 5 వార్డు సభ్యులు సహా గ్రామంలోని 160 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప గ్రామస్తులు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎంపీపీతో పాటు మరికొందరు నాయకులు పోలీసులను ఉసుగొల్పి తమ పాదయాత్రను అడ్డుకున్నారని వివరించారు. మహిళలపైన పోలీసులు లాఠీ చార్జ్ చేస్తుంటే సొంత పార్టీ వారు కూడా అడ్డుకోకపోగా తర్వాత పరామర్శించేందుకు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు ప్రజాప్రతినిధుల వైఖరికి నిరసనగా తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.